ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరము కలిసి ఇలా ప్రభువును స్తుతించే గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి అనేకమైన దినములుగా దేవుని వాక్యము మనం వినటానికి దేవుడు కృప చూపారు. ఈరోజు దేవుని సిద్ధపరిచిన వాక్యం మనం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగితే అక్కడ రాసిన ఒక భాగం మనం చదువుతున్నాం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురముండెను. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండెను. జనమా నీవేకనే మాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఓ ప్రజలారా, మీరు ఇక ఎప్పుడు కన్నీళ్లు విడవరు. మీరు దేవుణ్ణి మొరపెట్టండి, ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని మొరపెట్టే అనుభవాన్ని వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. వారు దేవుని యొక్క దగ్గర కార్యములు పొందుకోవటానికి వారు దేవుని దగ్గర ప్రార్థించగలిగే మనస్సు చాలామంది జీవితాల్లో లేదు. చాలామంది ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏమంటే సార్, మీరు ఏ మాత్రమును కన్నీళ్లు విడవరు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రభువుని ఎప్పుడైతే మొరపెట్టగలుగుతారో, ప్రార్థన చేయగలుగుతారో అప్పుడు ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడండి. ఈరోజు ప్రభు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. మనం చేస్తున్న ప్రార్థన ప్రభు ఆలకిస్తారు. ఎంతగా అయితే మనం ప్రార్థన చేయగలుగుతామో, ప్రభుతో ఎంతగా మనం గడపగలుగుతామో, ఆయన దగ్గర మనము దేవుని దగ్గర ఎప్పుడైతే మనము ఆ మొర ఆ ప్రార్థన మనం చేయగలుగుతామో ఆయన కరుణించి ఆయన మన మాట వినగానే మనకు ఆయన ఉత్తరం ఇచ్చును. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ చాలామంది బిడ్డలు దేవుని మొరపెట్టడం మానేశారా, ప్రార్థన చేయటం మానేశారా, ఒకవేళ ప్రభుతో గడపడం మానేశారా, అందుకే నీ పట్ల దేవుని కార్యాలు జరిగించబట్టలేదేమో. ఒక్క మారు ప్రభు దగ్గర గోజాడండి, ప్రార్థన చేయండి, ప్రభుని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు కార్యాలు దేవుడు జరిగిస్తాడండి. యెషయా ప్రవక్త అంటున్న మాట అదే మాట అంటున్నాడు, ఇదిగో ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. దేవుడు నీ మొర వినటానికి ఆసక్తిని చూపిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ప్రభు ఆలకించబోతా ఉన్నాడు. ఆయన నీకు ఉత్తరాన్ని ఇస్తూ ఉన్నాడు. అదే మాటను ప్రభు ఇక్కడ తెలియపరుస్తూ చూడండి, ఆయన ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో మనము ఒక్కసారి మనం చూడగలిగితే ఇక్కడ ఒక మాటను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన మహిమపరుచుకున్నట్లు నీతు అనే మస్తక వృక్షములనియు యెహోవా వాటిని చెట్లనియు అని వారికి పేరు పెట్టబడను. దేవుడు ఈ సియోన్లో నివసిస్తున్న వారు, దుఃఖించబడుతున్న వారు, బాధపడుతున్న వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయటకే. ఈరోజు బాధపడుతున్నావా? ఈరోజు నువ్వు ఇబ్బంది పడుతున్నావా? ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావా? ఈరోజు నువ్వు కష్టపడుతున్నావా? ఈరోజు నీకున్న ప్రతి బాధను బట్టి నువ్వు వేదన చెందుతున్నావా? ప్రభు నీ దుఃఖమును అంటున్నాడు, అదే మాట చెప్తున్నాడు, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపు చేయుటకు. ఈరోజు ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, దేవుడు వారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింపు చేయుటకే. అలాగే బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును. అంటే నేను అంటున్న మాట ఏంటంటే, ఉదయకాలం వింటున్న మీ అందరికీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఏ విషయంలో అయినా ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే, ఏ విషయంలో అయినా మీరు దుఃఖిస్తూ ఉంటే, ఏ విషయంలో అయినా మీరు చాలా వేదన చెందుతూ ఉంటే, ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ దుఃఖమునకు నేను ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేయబోతా ఉన్నాను. అదే మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19 చెప్పిన మాట ఏంటంటే, నీ మొర నేను వింటాను, నీకు నేను జవాబిస్తాను.
మనకి జవాబిచ్చేవాడు, మన మొర ఆలకించగలిగిన వాడు ఖచ్చితంగా ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసయ్య. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో వెనకడుగు వేస్తున్నారేమో, ప్రభు మరొకసారి మీకు విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రార్థించండి, ప్రభుతో గడపండి, దేవుని సన్నిధిలో మీరు ఉండండి, దేవుని సన్నిధితో గడపండి. దేవుడి రోజు మరొకసారి మీకు తెలియపరచాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు ఆలకించబోతున్నాడు. ఒక్క మారు నీకున్న అన్నీ చూసేసారు కదండి, అన్నీ ఆలకించేస్తాం, అన్నీ చూసేస్తాం. ఒక్కసారి ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నాకు కార్యం జరిగించు అని మీరు ప్రార్థన చేయండి. మీ మొర ఆలకించి మీకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు మీ పట్ల గొప్ప కార్యం ప్రభు జరిగించబోతా ఉన్నాడు. ఈ మాటలు మీ జీవితంలో గొప్పగా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. సర్వాధికారి, సర్వ సృష్టికర్తైన దేవానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఫలభరితముగా వారి జీవితంలో ఈ వాక్యం పనిచేయడానికి మీ కార్యం జరిగించండి. విన్న మాటలు ఫలింపులోకి రావడానికి మీ కృప చూపండి. ఈరోజు ప్రభా వారు అన్ని విషయాల్లోనే ఆసక్తిగా ఉండి ప్రార్థన విషయాల్లో ఆసక్తి లేకుండా ఉంటున్నారేమో తండ్రి నాయన, వారి నేను మొరపెట్టలేకపోతున్నారేమో. అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, నీ మొర నేను ఆలకించబోతున్నాను, నీ మొర నీకు నేను జవాబు ఇవ్వబోతున్నాను చెప్పిన మాటను బట్టి ప్రభా నిశ్చయముగా వారిని మీరు కరుణించండి. వారు ప్రార్థన చేసే ఆ యొక్క స్వభావాన్ని, అలవాటును మీరు వారికి దయచేయండి. ఎవరైతే దుఃఖిస్తున్నారో వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేసే భాగ్యం మీరు దయచేయండి. దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలం ఇస్తాను వాగ్దానం బిడ్డలపై నెరవేర్పు రావడానికి కార్యం జరిగించండి. ఈ రోజునైనా పరిశుద్ధమైన ఆదివారం దేవుని వాక్యం వినటానికి అందరినీ ప్రేరేపించండి. అందరి యొక్క మందుల్లో ఉండడానికి మీ కృప చూపండి. రేపు నుంచి జరగబోతున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ మహిమకరంగా మీరు జరిగించండి, కృప చూపండి, మీరు తోడుగునండి. రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలందరూ దీవించండి, ఆస్వాదించండి. మీ కృపచలో మీ యొక్క ప్రార్థన వింటున్నవారు, పాల్గొంటున్నవారు, వీక్షిస్తున్నవారు అందరూ దీవించి ఆస్వాదించి కృప చూపుతారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్.